హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ పెన్షన్దారులకు కనీస పెన్షన్ 9000 లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా మన వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఈపీఎస్ కింద ఉద్యోగుల అధిక పెన్షన్ కోసం కొంతకాలంగా పోరాడుతున్నారు. ప్రస్తుతం ఈ డిమాండ్ను మరింత గట్టిగా వినిపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కనీస పెన్షన్ హామీ ఇచ్చే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పరిధిలోకి వచ్చే ప్రైవేట్ రంగం ఉద్యోగులు కూడా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కిందకి తమ నెలవారీ పెన్షన్ను పొందాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇటీవల చెన్నై ఈపీఎఫ్ పెన్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ మన్సూర్ మాండవీయకు లేఖ రాసింది. మీడియా నివేదికల ప్రకారం కనీస నెలవారీ పెన్షన్ను 9000 పెంచాలని కోరింది. దాదాపు 75 లక్షల మంది పింఛన్దారులు ఈపీఎస్ పరిధిలో ఉన్నారని అసోసియేషన్ లేఖలో పేర్కొంది. దాదాపు 23 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే యునైటెడ్ పెన్షన్ స్కీమ్కి దీనికి మధ్య ఉన్న వైరుధ్యాన్ని కూడా హైలైట్ చేసింది. ఈపీఎఫ్ 1995 పింఛన్దారులకు విస్మరించినట్లు తెలిపింది. చెన్నై ఈపీఎఫ్ పెన్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ కనీస పెన్షన్ పెంపును విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్లాలని కోరింది. 7500 కనీస పెన్షన్ కోరుతున్న ఈపీఎస్ 95 జాతీయ ఆందోళన కమిటీ ఈ ఏడాది జూలైలో దేశ రాజధానిలో మరో పెన్షనర్స్ గ్రూప్ ఈపీఎస్ 95 జాతీయ ఆందోళన కమిటీ నిరసనలు చేపట్టింది. కనీస నెలవారీ పెన్షన్ 7500 ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ కమిటీ సుమారు 78 లక్షల మంది రిటైర్డ్ పెన్షన్దారులు, వివిధ పారిశ్రామిక రంగాలకు చెందిన 7.5 కోట్ల మంది ఉద్యోగులు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈపీఎస్ 95 ప్రకారం ప్రస్తుతం కనీస పెన్షన్ ఎంత? 2014 సెప్టెంబర్లో ప్రభుత్వం ఈపీఎస్ 95 పెన్షన్కు కనీస నెలవారీ పెన్షన్ 1000 రూపాయలుగా నిర్ణయించింది. అనంతరం జీవన వ్యయం పెరుగుతున్నప్పటికీ మొత్తం మారలేదు. పెరుగుతున్న ఆందోళన నేపథ్యంలో కార్మిక మంత్రిత్వ శాఖ గత సంవత్సరం పెన్షన్ను నెలకి 2000కు పెంచాలని ప్రతిపాదించింది. దురదృష్టవశాత్తు ఈ ప్రతిపాదనను ఆర్థిక శాఖ ఆమోదించలేదు. ఈపీఎస్ పెన్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఈపీఎస్ స్కీమ్ కింద పెన్షన్ లెక్కించడానికి ప్రస్తుతం వినియోగిస్తున్న ఫార్ములా 60 నెలల బేసిక్ శాలరీ ఇంటూ సర్వీస్ పీరియడ్ 70తో భాగిస్తారు. ఉద్యోగి జీతం, వారు పనిచేసే సంవత్సరం సంఖ్య రెండు పెన్షన్ మొత్తాన్ని నిర్ణయించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం 20 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను నియమించే సంస్థలు తమ ఉద్యోగుల జీతం నుంచి ప్రావిడెంట్ ఫండ్ను డిడక్ట్ చేయాలి. ఉద్యోగులు తమ బేసిక్ శాలరీలో 12% నుంచి ఈపీఎఫ్ఓ చేయి నియంత్రించబడే ప్రావిడెంట్ ఫండ్కి అందించాలి. అయితే ఆ మొత్తాన్ని కంపెనీలు కూడా కాంట్రిబ్యూషన్ చేయాలి. కంపెనీ అందజేసే కాంట్రిబ్యూషన్ 2 భాగాలు డివైడ్ అవుతుంది. కంట్రిబ్యూషన్లో 8.33% ఎంప్లాయీస్ పెన్షన్ స్కీము ఈపీఎస్కి వెళ్తుంది. మిగిలిన 3.67% ఈపీఎఫ్ స్కీమ్లో జమ అవుతుంది. ఈపీఎఫ్ఓ కింద వేతన పరిమితి పెంపు. ప్రస్తుతం నెలకు 15,000 కంటే తక్కువ వేతనాలు ఉన్న ఈ ఉద్యోగులు ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చారు. అయితే ఈ వేతన పరిమితిని 21,000కు పెంచాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్మిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే ఎక్కువ మంది ఉద్యోగులు ఈపీఎస్ కిందకు వస్తారు. ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.